నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది మహాత్మా జ్యోతిరావు పులే అని ఆయన ఆశయాలను కొనసాగించవలసిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆదేశాల మేరకు శుక్రవారం వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో కూటమి నాయకులు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్కిన మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, కుల వివక్షతపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యా అవకాశం కల్పించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం జరుపుకుంటా ఉన్నాం. అందరికి కూడా ఈ సందర్భంగా మరి వారికి స్వాగతం పలుకుతూ ఒకటే పెద్దలందరూ మాట్లాడారు. నేను మనవి చేసేది ఏంటంటే జ్యోతిరావు పూలే గారు దరిదాపు 160 సంవత్సరాల క్రితమే, అంటే ఈ రోజున 199వ జయంతి, అంటే ఆయన 160-170 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశంలో ముఖ చిత్రాన్ని, భవిష్యత్తు అందరికీ అన్ని హక్కులు లభించాలంటే ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా మహిళలు బయటికి రావాలంటే తప్పనిసరిగా వారికి కూడా విద్యలో ప్రాముఖ్యత ఇవ్వాలని ముందు తన భార్యకు విద్య నేర్పి తద్వారా మిగతా వారికి ఆదర్శంగా నిలిచినటువంటి దూరదృష్టి కలిగినటువంటి మహోన్నత నాయకుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన బీసీ నాయకుడు కాదండి, ఈ భారతదేశానికే దిక్సూచి లాంటి వారు. అణగారిన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి దారి చూపినటువంటి మహానుభావుడు. ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి అంబేద్కర్ గారు కానివ్వండి, మిగతా వచ్చినటువంటి తర్వాత తరాల్లో వచ్చినటువంటి పెద్దలందరూ కానీ, ఇందిరాగాంధీ గారు కావచ్చు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఏదైతే అట్టడుగు వర్గాలకు అన్ని అందాలని చెప్పారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుందంటే మరి 170 సంవత్సరాల క్రితం ఆయన చూపినటువంటి బాటని మనం ముందుకు తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరొకటి తప్పనిసరిగా మన గౌరవ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాము. దానికి కూటమి తరపున అటు జనసేన వారు, బీజేపీ వారు అందరం కలిసి దాన్ని కూటమి తరపున ఆయన గౌరవించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారిని కూడా ఆ రోజున మనం గౌరవించుకున్నాం. అటు మేము కానివ్వండి, జీవి ఆంజనేయులు గారు కానీ, ఇది కానీ, నిన్న కూడా ఒడియరాజులకు సంబంధించి ఓబన్న గారిది కూడా మనం చేసుకున్నాం. అదేవిధంగా జగజ్జీవరావు గారిది కూడా చేసుకున్నాం. ఈ విధంగా మనం ఆయన్ని స్మరించుకోవాలంటే జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటుగా నిత్యం వినుకొండ పట్టణంలో మెయిన్ రోడ్లో కనుక ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆయన చూసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, చీఫ్ విప్ గారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా వారి నేతృత్వంలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున మరి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డులోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి, సతీమణి కౌన్సిలర్ షేక్ షకీలా, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ హాజరయ్యారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికెట్లు ప్రదానోత్సవం చేసి బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్లను అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కోకూరి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తిమ్మాయిపాలెం రోడ్ లోని భాష్యం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మన డైరెక్టర్ శ్రీనివాసరావు గారు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఇవాళ చాలా అభినందనలు ఆయనకి. చిన్న పిల్లలకి మొదటి నుంచి కూడా చదువుతో పాటు
ప్రతి దాంట్లో వాళ్ళ ప్రావీణ్యం వెలికి తీయడము, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడము, ఏదన్నా స్పెషల్ డేస్ ఉంటే సెలబ్రేట్ చేయడము, వాటికి తగిన విధంగా తర్ఫీదు ఇవ్వడము అన్ని మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. నేను చాలా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యాను. ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే, పిల్లలకి గ్రాడ్యుయేషన్ అంటే చక్కగా వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రత్యేక దుస్తుల్లో సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళకి ఒక స్ఫూర్తి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో గర్వంగా ఉంటుంది పిల్లల్ని చూసుకుంటా ఉంటే. ఇటువంటి సెలబ్రేషన్స్ లో భాగంగా వీళ్ళకి క్రమశిక్షణ ఎంత బాగా చెప్తున్నా అంటే, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇలా గౌరవించాలి అనేది వాళ్ళకి పెట్టని విద్యగానే కనిపిస్తా ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే, వాళ్ళ బంధం ఎటువంటిది, వాళ్ళని గౌరవించే విధానము వాళ్ళ చిన్న లేత మనసుల్లోనే, ఇంత చిన్న మనసుల్లోనే నాటుకుంది అంటే తర్వాత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు ఇంకా మంచి క్రమశిక్షణగా ఎదుగుతారు. పిల్లల విషయంలో ఎక్కడైనా సరే చెప్తున్నాను, ఎంత గొప్ప వజ్రమైనా, ఎంత విలువైందైనా కూడా దాన్ని ప్రతిఫలించాలి అంటే దాన్ని బంగారపు తొడుగు ఉండాలి. ఒక ఉంగరానికి ఆ వజ్రాన్ని తొడిగితేనే దాని అందం ఉంటుంది, కానీ బంగారం లేకుండా వజ్రం ప్రతిఫలించదు, అది నిర్వీర్యంగానే ఉంటుంది. అంటే ఆ పిల్లలు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ప్రేమ, అభిమానాలు, క్రమశిక్షణ ఇవి నేర్పగలిగితేనే వాళ్ళు తర్వాత సామాజికంగా గాని వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళ ప్రావీణ్యము, ప్రతిభ అన్ని చాటు చెప్పుకోగలరు. అది ఈ చిన్నతనం నుంచే ఈ పసిబిడ్డలకి భాష్యం స్కూల్లో డైరెక్టర్ శ్రీనివాసరావు గారు నేర్పిస్తా ఉన్నారు. మొదటి నుంచి నేను చూస్తున్నాను, గత 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఈ క్రమంలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చూశాను. ఇక్కడ ఏంటంటే ఒక ప్రావీణ్యం వెలికి తీయాలి అంటే అది వాళ్ళ తల్లిదండ్రులు శ్రద్ధ పెడతారు, కానీ సామాజికంగా ఇంకా టీచర్స్ కి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే మేము చదువు చెప్పాం అంతవరకే అన్న తీరులో ఒకప్పుడు ఉండేది. అయితే ఇక్కడ స్కూల్లో మాత్రం వీళ్ళే వాళ్ళ ప్రావీణ్యాన్ని వెలికి తీసి పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలో నేర్పించి వాళ్ళకి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేశారు చిన్న చిన్న పిల్లలు. నేను ఆశ్చర్యపోయాను, మీరు అందరు చేస్తుంటే ఎంత ప్రొఫెషనల్స్ గా చేస్తున్నారు, ఎంత ఆనందంగా చేస్తున్నారు తెలుసా. దీనివల్ల మీకు ఒక మొహమాటం అనేది పోతుంది, స్టేజ్ ఫియర్ పోతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా పెర్ఫార్మ్ ఇవ్వాలంటే చక్కగా ఇవ్వగలరు. ఎందుకంటే మా జనరేషన్ లో ఇంత బయటకు వచ్చి మేము మా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వీలు ఉండేది కాదు. మైకి బట్టి మాట్లాడడం కానీ, మాకేమన్నా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడం కానీ మా వల్ల అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మీకు ఇది కాదు, అది రాదు అనేది లేకుండా ఆ ఫియర్ పోయింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లో వినుకొండ పురపాలక సంఘం స్టేట్ మొత్తంలో 94.7తో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ మరియు CDMA కమిషనర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా సత్కారం మరియు క్యాష్ ప్రైజ్ పొందిన వినుకొండ పురపాలక సంఘ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి విజయవాడలో జరిగిన 1 డే వర్క్ షాప్ లో సన్మానం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, తహసీల్దార్ సురేష్, మండల ఎడ్యుకేషనల్ అధికారి జఫరుల్లా ఖాన్, మండల వ్యవసాయ అధికారి వరలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు వినుకొండ మండలం సంబంధించి విజిలెన్స్ కమిటీ సమావేశం తహసీల్దార్ సురేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వినుకొండ, మండల విద్యాశాఖ అధికారి, ICDS సూపర్వైజర్, విజిలెన్స్ కమిటీ నందు ఉన్న ఎంపీటీసీలు, పత్రికా విలేకరులు, రేషన్ డీలర్లు, MDU ఆపరేటర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.